సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను స్కూల్లో ఉన్నా, మా తమ్ముడు వెనకాల వస్తారు. సో యాక్చువల్లీ ఏమైందంటే ఎగ్జామ్ ఉంది, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప పూజ ఉంది వాళ్ళని. ఇప్పుడు టైం వచ్చేసి 10:30, 11 అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కదా, మా అమ్మ వచ్చింది తీసుకోనికి, వెళ్ళిపోతున్నాం గైస్. ఇప్పుడు రెడీ అయిపోయి మళ్ళీ కలుస్తాం. ఇప్పుడే ఇంటికి వచ్చి ఇంకా రెడీ అయిపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది గైస్, చలో వెళ్ళిపోదాం. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో డెకరేషన్ చూడండి గైస్, వీళ్ళిద్దరు లవ్ చూడండి. మా వానక్క ఫ్రెండ్స్ ఎప్పుడు చూడకుండొచ్చు, గోవా బ్లాగ్లో చూసిండొచ్చు, మధ్యలో బ్లాగ్స్లలో కూడా వచ్చినాం. హాయ్ చెప్పండి. వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు గైస్. మసాజ్ చేస్తున్నారు పాపం యువన్ గానికి. యువన్ చూడు ఎట్లా పెట్టిండు. డిన్ను బాయ్ గడ్డల వీరుడు కంద కాదురా తొందా. హనుమాన్ టెంపుల్ ఇది, మా అమ్మ ఇంటి దగ్గరని. సో ఇంకా అయ్యప్ప స్వామిలు వచ్చి పడిమెట్లు తయారు చేస్తారు. మార్నింగ్ అయ్యప్ప అభిషేకం కూడా ఉండే, బట్ మేము మిస్ అయినాం ఏదంటే ఎగ్జామ్ వల్ల. సో ఇక అందరం అయితే రెడీ అయిపోయినాం. నేను ఈ డ్రెస్ వేసుకున్నా. సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసి మస్తుంది కదా. అశో హాయ్, అశో హాయ్. హాయ్ మేమైతే రెడీ అయిపోయినాం గైస్. అలా అడవిడిగా ఉంది ఫ్రెండ్స్. అందరూ వందాలు ఉంటే హీరో కూడా వినాయకునికి పూజ అయిపోయింది. డెకరేషన్ చూడండి. డెకరేషన్ కూడా చాలా బాగుంది. సో పూజ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో, మేబీ 6కి స్టార్ట్, 7:30 ఆ టైంకి. హాయ్ అప్పు, ఆడుకుంటున్నావా? జీవా వచ్చేసింది. బాగుంది, నువ్వు ఎట్లున్నా బాగుంటావు. లేదు లైవ్ కాదు. సో ఇక్కడ వీళ్ళు చూడండి ఫోటోలు దిగుతారు ముందు. హాయ్ అమ్మా, మైవా హాయ్. చూడండి అందగాడు వీడు మాయగాడు పాడేటాలు ఇంకిదా. అమ్మ తాత ఇంట్లో యాంగ్రీ బర్డ్ ఇట్లగానే కోపం వస్తుంది. చెప్పు ఎందుకు నీకు అంత కోపం చెప్పారనా? చెప్పు. వయసులాగా ఆమెకు కూడా కోపం ఎక్కువ. యాంగ్రీ బర్డ్. అయ్యప్ప ప్రసాదం వండుతుండు స్వామి. సో మామ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ?
పిల్లలకి క్రమశిక్షణ పెడుతున్నా. సో క్రమశిక్షణలో పెడుతున్నా అంతే అందరు పిల్లలని. ఏంటంటే వీళ్ళు చాలా అల్లరి చేస్తారు కదా అశ్వ, అల్లరి చేస్తారు కదా మీరు. హాయ్ ఈయన కూర్చో, సిట్ సిట్. మా తాత చూడండి, ఇంకా మా తాత ఇక్కడ ఫొటోస్ దిగుతుండు. స్వామిలందరూ వచ్చేసారు. సుబ్రహ్మణ్య స్వామి ఓం స్వామి రాజకుమారనే ఆవరణం తోలనే సర్వరోగ నివారణ ధన్వంతరి మూర్తియే స్వామి माता पिता गुरुदेव में శ్రీ వెంకటేశ శేషాద్రివాస సప్తగిరిలలో ఉన్న శ్రీనివాస
సో ఇక మామ అయ్యప్ప ప్రసాదం తీసుకొచ్చిండు, నైవేద్యం పెట్టాలి కదా. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు మీద అయ్యప్ప మెట్ల పైన దీపాలు పెడతారు. ఇది అసలు హైలైట్, మస్తు అనిపిస్తుంది. పూజ అయిపోయాక ఇంకా అయ్యప్ప స్వాములు అందరూ అల్పాహారం చేస్తుండే. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.
మరి